హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. మొత్తానికి అనుకున్నట్టుగానే పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఎందుకు ఏంటి అనేది మనందరికీ తెలుసు. రీసెంట్గా రామ్ చరణ్ గారికి గాయం అవడం కారణమని చాలామంది అనుకున్నారు. కానీ నిన్న గాయం అయితే రామ్ చరణ్ గారు తెల్లారి నుంచే ఆయన పెయిన్ అంతా అంటే నొప్పినంతా కూడా భరిస్తూ తెల్లారి నుంచి షూటింగ్లో కూడా పాల్గొనడం అందరికీ తెలిసిందే. అయితే మరి ఎందుకు పోస్ట్ పోన్ అయింది, మరి ఎందుకు ఆల్మోస్ట్ జూన్ వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అఫీషియల్గా బుచ్చిబాబు సనా గారు కావచ్చు, చిత్ర యూనిట్ నుంచి అందరూ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి అది మీకు చదువుతాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ టు అవర్ సాంగ్ అండ్ గ్లిమ్స్. వీఆర్ ట్రూలీ హ్యాపీ టు సీ ద లవ్ అండ్ ఎక్సైట్మెంట్ ఫర్ పెద్ది అని చెప్పి ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అంటే పెద్దికి సంబంధించి చికిరి సాంగ్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, రై రై రారా సాంగ్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఒక రేంజ్లో హిట్ అయ్యాయి. ప్రపంచాన్ని అలా చుట్టొచ్చిందని చెప్పచ్చు. అనేక భాషల్లో, దేశాలు, ఎల్లలు దాటి పెద్ది అలా వెళ్ళిపోయింది. అలాంటి రెస్పాన్స్ కూడా వచ్చి పెద్ది ఎప్పుడు రిలీజ్ అవుద్ది అని మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్సే కాదు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దానికి థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ద టాకీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ కంప్లీటెడ్ అండ్ వీ ఓన్లీ హ్యావ్ వన్ సాంగ్ లెఫ్ట్. ఒక సాంగ్ మాత్రమే మిగిలింది, టాకీ పార్ట్ అంతా కూడా పూర్తయింది. ఇంకా ఒక మిగతా సినిమాకి సంబంధించినటువంటి అన్నీ కూడా చాలా అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. చాలా అంటే చాలా అద్భుతంగా సినిమాకి సంబంధించి కంటెంట్ అంతా వచ్చింది. కాకపోతే మరి ఎందుకు వి సచ్ ఏ గ్రేట్ కంటెంట్ ఇన్ అవర్ హ్యాండ్, అంటే మా చేతుల్లో ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంది. వి వాంట్ టు ప్రజెంట్ బెస్ట్ ఇవ్వాలని చెప్పి మేము చూసుకుంటున్నాము. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు సిసలైనటువంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో పెద్దితో మీకు చూపిస్తాం. రాసి పెట్టుకోండి, పెద్ది సినిమా చరిత్ర సృష్టించబోతుంది. అలాంటి కంటెంట్ మీకు అందించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం మేము కొంచెం టైం తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా టెక్నికల్ అండ్ మిగతా పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి టీము లిటిల్ మోర్ టైం అని అడిగిందంట. దానికోసం మేము డెఫినెట్గా ఇవ్వాలి. పర్ఫెక్షనిజం కోసం మేము పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో దీనికోసం మేము కొంచెం ముందుకు వెళ్తున్నాం. థియేట్రికల్ అంటే ఎక్స్పీరియన్స్ కొంచెం బెస్ట్గా ఇవ్వటం కోసం మేము ముందుకు వెళ్తున్నాం. సో దీన్ని జూన్ వరకు పుష్ చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిందనమాట. అంటే సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చిందట. అసలు రామ్ చరణ్ గారితో ఉండేటువంటి అంటే క్రికెట్కి సంబంధించినటువంటి ఆ సీన్స్ కావచ్చు, అలాగే ఆయన మల్ల యోధుడిగా కనిపించేటువంటి ఆ సీన్స్ కావచ్చు, గూస్ బంప్స్ నిజంగా చెప్పాలంటే పూనకాలు తెప్పిస్తాయట. ఆ రేంజ్లో ఉందట. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మెస్మరైజ్ అయిపోతారట. అసలు ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాలో కూడా అలాంటి యాక్షన్ సీన్స్ చూడలేదట. అంత న్యాచురల్గా అంత అద్భుతంగా చూపించినటువంటి పరిస్థితి కనిపించిందట. అలాంటి దానికోసం పోస్ట్ ప్రొడక్షన్ అలాగే మిగతాకి సంబంధించి ఒక సాంగ్ కూడా ఉందట. అంతేకాకుండా సినిమా యాక్చువల్గా మార్చి 19వ తారీఖు అనుకున్నారు దురంధర్ రిలీజ్ అయినటువంటి టైంలో. ఆ తర్వాత మార్చి 26 అనుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 30వ తారీఖుకి పోస్ట్ పోన్ చేసాము. దానికి సంబంధించి కంప్లీట్ అనుకున్నాం. ఈలోపు రామ్ చరణ్ గారికి దెబ్బ తగలటం, మిగతా సినిమా అంతా కూడా అద్భుతంగా రావటం, కొంచెం ఇంకాస్త మనం ఎఫెక్ట్ పెడితే ఇంకా బాగా అద్భుతంగా వస్తుందని టెక్నికల్ టీం అంతా చెప్పటం. అంతేకాకుండా ఆల్మోస్ట్ ఇంకా 15 రోజులే ఉంది ఏప్రిల్ 30వ తారీఖు అంటే. సినిమాకి సంబంధించి ఇంకా చాలా వరకు అంటే ఇంకొక ఆ సాంగ్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి గ్లిమ్స్ అని, సాంగ్ గ్లిమ్స్ అని ఇవన్నీ కూడా రిలీజ్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రమోషన్స్ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తుంది. అంత అద్భుతంగా రామ్ చరణ్ గారు పర్ఫామ్ చేశారు. నిజంగా చెప్తున్నాను కదా, ఆయన కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. ఒక్కసారిగా ఈ సినిమాతో నేషనల్ అవార్డు తీసుకునేటువంటి అవకాశాలు చాలా 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 ఎక్కువగా కనిపిస్తుంది రామ్ చరణ్ గారికి. సో దాని గురించే ఇంకాస్త మనం అద్భుతమైనటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి వచ్చే వాళ్ళకి ఏదో వాళ్ళు డబ్బులు పెట్టారు కదా, మనం ఏదో సినిమా చూసి పంపించేసాం కదా అనేటువంటి దాంట్లో కాకుండా బెస్ట్ ఇవ్వాలి. అది కూడా మన తెలుగు బెస్ట్ కాదు, మన ఇండియన్ బెస్ట్ కాదు, ప్రపంచ సినిమాలోనే సరికొత్త కథని ఈసారి ప్రపంచ ప్రేక్షకులకి పరిచయం చేయబోతుంది, సినిమా ప్రేక్షకులకి. అలాంటి పెద్ద కంటెంట్ వచ్చిందని కూడా చెప్తున్నారు. అద్భుతమైనటువంటి కంటెంట్ మా చేతిలో ఉంది. దాన్ని మేము ప్రజెంట్ చేయటం కోసం ప్రపంచానికి దాని గురించి ఇంకాస్త అద్భుతంగా ఎలివేట్ చేయటం కోసం
తుది మెరుగులు దిద్దుతున్నాం. కంటెంట్ని దానికి సంబంధించి ప్రమోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టుగా నార్త్లో కావచ్చు, ఇంకా వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేసేటువంటి ప్లాన్స్ ఉన్నాయి. అవంతా కూడా చేయాలంటే 15 రోజులు ఇంపాసిబుల్, టైం సరిపోదు. అలాగే థియేట్రికల్ ట్రైలర్స్ ఉంటాయి, అలాగే టీజర్స్ ఉంటాయి, సాంగ్ రిలీజ్ చేయాలి, సాంగ్కి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే బాలీవుడ్లో కొంతమంది యాక్టర్స్ కూడా దీంట్లో యాక్ట్ చేశారు. వాళ్ళందరితో కూడా కొన్ని ప్రమోషన్స్ అనుకున్నా, జాన్వీ కపూర్తో, ఇంకా ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇవన్నీ కూడా 15 రోజుల్లో చేస్తే చాలా క్లమ్జీ అయిపోద్ది. సో కొంచెం టైం తీసుకుని కరెక్ట్ టైంలో ఎక్కడ ఎప్పుడు ఎలా రిలీజ్ చేయాలో అన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి సినిమాని ఇవ్వటం కోసం పోస్ట్పోన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాకైతే ట్రూలీ వర్త్ అనిపిస్తుంది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ చూస్తే చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళాలంటే డెఫినెట్గా టైం తీసుకోవడమే మంచిదని నాలాంటి వాళ్ళకు కూడా అనిపించింది. సో డెఫినెట్గా వాళ్ళకు కూడా అనిపించడంలో తప్పలేదు. ఒక మంచి అద్భుతమైనటువంటి సినిమాని మాత్రం రామ్ చరణ్ గారు ఈసారి మనకు అందించబోతున్నారు. బుచ్చిబాబు సనా గారు, అలాగే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే షేక్ అయిపోద్దట, ఆ టైప్లో ఉందంట. దానికి సంబంధించి జరుగుతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత సినిమా చెప్తున్నాను కదా, మార్క్ మై వర్డ్స్, ఇండియన్ సినిమాలో టాప్ 5లో ఈ సినిమా ఉండబోతుంది. చరిత్ర సృష్టించబోతున్నారు పెద్దితో రామ్ చరణ్ గారు. ఆస్కార్ వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం. అంటే ఆయన ఉత్తమ నటుడిగా చెప్తున్నాను కదా, ఆ రేంజ్లో ఉందట.